ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. 1 సమూయేలు గ్రంథం 2:9. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడిచే దారి జారుడుగా ఉంది. మన పాదములేమో బలహీనంగా ఉన్నాయి. మనలో మనం పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించుకుంటే ఆయనే మన సంరక్షకునిగా ఉంటాడు. ఆయన తన దూతలకు మన సహాయకులుగా ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, మన రాకపోకల్లో ఆయనే స్వయంగా మనలను కాపాడతాడు. మన పాదాలు జారి పడిపోకుండా కాపాడతాడు. తద్వారా మన వస్త్రాలు మలినం కాకుండా చూస్తాడు. మన ఆత్మకు దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. శత్రువు దేవదోషణ చేయకుండా వాడి నోరు మోస్తాడు. మన పాదాలు ఆయన దారిలో నుండి తొలగి ఇటు అటు సంచరించకుండా కాపాడతాడు. మనం చెడు మార్గంలోనికి కానీ, బుద్ధిహీనమైన దారుల్లోకి కానీ, లోక పద్ధతుల్లోకి కానీ పోకుండా చూస్తాడు. ప్రయాణం మూలంగా అలసిపోయిన మన పాదాలు వాచిపోకుండా కాపాడతాడు. కరుకు దారులు గుండా నడిచినప్పుడు దూరభారం వలన అవి పగిలిపోకుండా కాపాడతాడు. మన పాదాలకు దెబ్బలు తగలకుండా ఇనుప జోళ్ళు, ఇత్తడి జోళ్ళు తొడుగుతాడు. కాబట్టి మనం కత్తి మీద కాలు వేసిన రక్తం కారదు. విష సర్పాలను తొక్కినా అవి కాటు వేయలేవు. చిక్కుల వలలో నుండి ఆయన మన పాదాలను విడిపిస్తాడు. దుర్మార్గులైన మన శత్రువుల కుయుక్తులలోను వారి మోసాల్లోనూ చిక్కుకోకుండా మనల్ని రక్షిస్తాడు. ఇటువంటి అద్భుత వాగ్దానాల సహాయంతో అలయక పరిగెడదాం, భయపడక నడిచిపోదాం. మన పాదాలను కాపాడే దేవుడు ఆ పనిని సమర్థవంతంగా చేస్తాడు. తన భక్తులు పాదాలు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడతాడు. ప్రభా, నా భక్తు మా పాదాలు త్రొట్టిల్లకుండా కాపాడని విశ్వాసం కలిగి కాపాడగలిగిన దేవుని మీద ఆధారపడుతూ ఈ లోకంలో మన పాదాలు చిక్కుపడకుండా నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగాక. ఆమె తలలో వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని, ఆదివారపు ఆరాధన మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ ఆరాధనలో మీరు మాతో ఉండమని కోరుకుంటూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీ కృప మాకు దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అయినా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. తన భక్తుల పాదాలు త్రొట్టిల్లకుండా కాపాడుతున్నాను. ప్రతి భక్తుని యొక్క పాదాలు త్రొట్టిల్లకుండా కాపాడండి. ఇరుకు మార్గంలో పడకుండా, బలహీనపరచబడకుండా, కాళ్ళు విరగకుండా, ఆత్మీయంగా జారిపోకుండా, అలసిపోకుండా అన్ని విషయాల ప్రతి పాదంని కాపాడమని ప్రార్థన చేస్తాం. ఈ దినం పుట్టినరోజులు, వివాహ దినాలు జరుగుడు జ్ఞాపకం. ఈరోజు పని పాటలో తోడుకోండి. ఈ దినం దేవాలయానికి వెళ్ళి అందరం ఆరాధించే శక్తి దయచేయండి. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మీ ఆశీర్వాదాలతో నింపి ప్రతి ఒక్క సమాధానాన్ని మాకు, మా కుటుంబాలకు దయచేస్తాను. ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి.